మరీ ముఖ్యంగా అటువంటి గొప్ప వ్యక్తికి ఆయన సేవల్ని గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే 1955లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తను ప్రధానమంత్రిగా ఉంటూ తనకు తానే భారతరత్న ఇచ్చుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి ఇవ్వాలనే ఆలోచన ఆనాడు చేయలేదు. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని పరిహారం చేస్తూ 42, 24 అధికారులను సవరణలు తెచ్చిన ఆనాటి ఇందిరాగాంధీ గారు, ఈ దేశాన్ని చీకటి రోజుల్లోకి ఎమర్జెన్సీ ద్వారా నెట్టిన ఇందిరాగాంధీ గారు 1971లో భారతరత్న ఇవ్వాల్సి వస్తే తనకు తాను ప్రధానమంత్రిగా భారతరత్న ఇప్పించుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అంబేద్కర్ గారికి ఆయన సేవలను గుర్తించి భారతరత్న ఇచ్చే ప్రయత్నం మొట్టమొదటిసారిగా 1989లో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుతో, ఆనాడు 29 సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలిచి ఆ మద్దతుతో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1990లో ఆయన భారతరత్న ఇచ్చేదాకా ఆయనకి ఆ గౌరవాన్ని నిలబెట్టాలి.